ఎనర్జెటిక్ సివిల్ ఇంజనీర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇరిగేషన్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందండి. సో ఈ వీడియోలో వచ్చినప్పుడు ఏంటంటే డ్యామ్ పోర్షన్ అంతా కూడా నేను చూపిస్తున్నాను. టోటల్గా ఇది లొకేషన్ వచ్చినప్పుడు ఏంటంటే రైవాడ రిజర్వాయర్ అనేది దేవరాపల్లి మండలంలో ఉందండి. సో టోటల్గా మనకి క్యాచ్మెంట్ ఏరియా అంటే హిల్స్ నుంచి కానీ సరౌండింగ్స్ ఏరియాస్ నుంచి అంతా కూడా వాటర్ ఎక్కడి నుంచి అయితే కలెక్ట్ చేస్తున్నామో దాన్ని క్యాచ్మెంట్ ఏరియా అంటారు. సో ఎక్కడైతే వాటర్ని కలెక్టింగ్ చేస్తున్నామో ఆ బేసిన్ ఏమంటారంటే కలెక్టింగ్ బేసిన్ అని అంటాం అనమాట. మొత్తం అంతా కూడా వాటర్ని అంతా కూడా మనం ఎలా అయితే వాటర్ని ట్రాప్ చేసి ఒక బౌల్లో వాటర్ని ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో, బౌల్లో వాటర్ ఎలా అయితే స్టోర్ అవుతుందో అలాగే రిజర్వాయర్ కూడా మనకి వాటర్ అంతా కూడా స్టోర్ చేసుకుంటాం. దాన్ని ఏమంటారంటే వాటర్ బేసిన్ అని అంటాం. ఈ వాటర్ బేసిన్కి వాటర్కి అంతా కూడా మొత్తం అంతా కూడా ఇది అప్స్ట్రీమ్ సైడ్ అంటాం అనమాట. ఎంబాంక్మెంట్ అంటారు. అప్స్ట్రీమ్ సైడ్ అంతా కూడా వాటర్కి ఎంబాంక్మెంట్ ఎరోడ్ అవ్వకుండా అప్స్ట్రీమ్ సైడ్ ఇలా రివిట్మెంట్ అనేది ఎంతో కూడా అరేంజ్మెంట్ చేస్తారు. ఇక్కడ చూడండి స్టోన్స్ అన్నీ కూడా ఇట్లాగే అరేంజ్మెంట్ అయి ఉన్నాయి. ఓకే, అప్స్ట్రీమ్ సైడ్. సో మచ్ అంటే బుషెస్ ఇవన్నీ కూడా ఏంటంటే గ్రోత్ అయిపోయి వీటినంతా కూడా మనం మెయింటెనెన్స్ చేసుకుంటారండి. ఇదంతా కూడా అప్స్ట్రీమ్ సైడ్ ఏరియా అంతా కూడా వాటర్ అనేది అంటే స్టోర్ చేసుకుంటాను. యాక్చువల్గా రిజర్వాయర్కి డ్యామ్కి తేడా ఏంటంటే డ్యామ్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద స్పిల్వేస్ అనమాట. స్పిల్వేస్. నెక్స్ట్ వన్ ఇట్ కంట్రోలింగ్ రెగ్యులేటింగ్ ద వాటర్ అప్స్ట్రీమ్ సైడ్ టు డౌన్ స్ట్రీమ్ సైడ్. ఇక్కడ మీకు ఈ పోర్షన్లో నేను వీడియోలో చూపించినట్లుగా ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ అనేది అంతా కూడా వన్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ సైడ్ కూడా కొంత స్పాన్ అనేది ఎంత ఉంది. మొత్తం వచ్చినప్పటికి ఏంటంటే టోటల్గా 1 2 3 4 5 6 7 8 9 10 ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 10 గేట్స్ అనేది అంటే ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా షట్టర్స్ అరేంజ్మెంట్ అనేది మెకానికల్గా ఇవి ఉంటాయి. సో సివిల్ ఇంజనీర్స్ ఎప్పుడైనా సరే ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మన సివిల్ స్ట్రక్చర్స్తో పాటుగా మన ఏవి మెకానికల్ పోర్షన్ సంబంధించినవి స్టీల్ స్ట్రక్చర్స్ అరేంజ్మెంట్ చూడండి. ఆ పైన అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ప్లాట్ఫామ్ అనేది అంతా కూడా కన్స్ట్రక్ట్ చేసాం. అదంతా కూడా అంటే మెకానికల్ అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఎప్పుడైనా రిజర్వాయర్లకు వాటర్ ఫుల్ కండిషన్లో వచ్చేటప్పటికి షట్టర్స్ అనేది మనం రైట్ చేయడానికి ఏంటంటే ఈ రకంగా రూప్స్ అనేది అంటే కన్స్ట్రక్షన్ చేసి మనం అంతా కూడా డిజైన్ చేస్తాం. ఈ విధంగా మొత్తం ఈ పోర్షన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. సో నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి రిజర్వాయర్లు అనేది స్టోరేజ్ చేసుకోవడానికి ఎంతవరకు మనకి రిజర్వాయర్లో వాటర్ అనేది స్టోర్ అయ్యి ఉండడానికి మనకి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎల్లో అండ్ బ్లాక్ కలర్తో మనకి ఇండికేషన్ ఇచ్చారు. సో ఇన్ని ఫీట్స్ వరకు ఇన్ని హైట్ వరకు వాటర్ అంటే రిజర్వాయర్లో ఎంత హైట్ వరకు ఉంది. సో టోటల్గా వాటర్ క్వాంటిటీ అనేది రిజర్వాయర్లో ఎంత ఉందని మనం తెలుసుకోవచ్చు. ఈ రకంగా మనకి ఏంటంటే డౌన్ స్ట్రీమ్ సైడ్ మనం డ్యామ్ సేఫ్టీ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని సేమ్ టైం ఈ రిజర్వాయర్ని ఆనుకొని ఉన్న ఇరిగేషన్ ల్యాండ్లన్నీ కూడా మొత్తం అన్నీ కూడా దీని మీద కల్టివేట్ అవ్వడానికి వాటర్ అనేది అంతా కూడా ఏంటంటే సప్లై చేస్తారు. సో ఇదంతా కూడా ఈ పోర్షన్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఎప్పుడైనా సరే డ్యామ్స్ కానీ రిజర్వాయర్ కానీ డ్రాయింగ్ డ్రా చేసేటప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది. టాప్ వ్యూ అంటే ఏంటి, నెక్స్ట్ వన్ టాప్ ప్లాన్ అంటే బాటమ్, నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి వ్యూ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే అరేంజ్ అవుతాయి. బేసిక్గా ఏంటంటే ఇరిగేషన్ స్ట్రక్చర్స్ ఎక్కడ కూడా ఎక్కువగా యూజ్ చేయరు ఈ డ్రాయింగ్ని. అంటే రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కాదు. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇరిగేషన్ స్ట్రక్చర్కి చాలా కాస్ట్ అవుతుంది. ల్యాండ్ ఎక్వజేషన్స్ ఎక్కువగా అవసరం అవుతుంది. సో బేసికల్గా అందరూ కూడా రోడ్ కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్, సేమ్ టైం బిల్డింగ్ డ్రాయింగ్స్, స్టీల్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు. కానీ ఇరిగేషన్ డ్రాయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పటికైతే ఇది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. పీర్స్ అంటే ఏంటి, హైట్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, నెక్స్ట్ వన్ వచ్చిన షట్టర్స్ ప్రొవైడ్ చేసినప్పుడు గ్రూవ్స్ ఎలా ప్రొవైడ్ చేశారు, నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి స్పేసింగ్ స్పాన్కి ఎంత డిస్టెన్స్ ఎంత ఉంది, నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి వాటర్ని మనకి సెమీ సర్క్యులర్ షేప్లో పీర్స్ అనేది అంటే ప్రొవైడ్ చేశారు. రీజన్ ఏంటి, ఇట్లా ప్రతిదీ కూడా మొత్తం అంతా కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో చూసి మీరు ప్రాక్టికల్గా డ్రాయింగ్ మనం డ్రా చేసే ఏ ఎలిమెంట్ డ్రా చేస్తాను, అలాగే ఈ డ్యామ్కి రైట్ సైడ్ ఏముంటాయి, లెఫ్ట్ సైడ్ ఏముంటాయి, ఇటువంటివన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఎప్పుడైతే విజువల్గా చూసామో మనం ఈజీగా డ్రాయింగ్ అనేది ఏంటంటే మన మైండ్లోకి కన్వే అవుతుంది.
నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఈజీగా ఎవరికైనా మనం చెప్పొచ్చు, అంత బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఎలా ప్లాన్ అంటే టాప్ నుంచి చూసినప్పుడు సెక్షన్ ఎట్లా కట్ అయింది, అప్ స్ట్రీమ్ సైడ్ డీటెయిల్స్ ఏంటి, డౌన్ స్ట్రీమ్ సైడ్ డీటెయిల్స్ ఏంటి. యాక్చువల్గా ఇరిగేషన్ డ్రాయింగ్ డ్రా చేయాలంటే హైడ్రాలిక్ పర్టికులర్స్ డేటా చాలా ఎక్కువ ఉంటుంది, ఫౌండేషన్ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి సో మచ్ డేటా అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇరిగేషన్ స్ట్రక్చర్స్లో వచ్చినప్పటికి అప్ స్ట్రీమ్ సైడ్ వాటర్ని అప్రోచ్ చేసుకోవాలి, డౌన్ స్ట్రీమ్ సైడ్ అనేది వాటర్ని డెలివరీ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది, నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి టోపోగ్రఫీ ఆఫ్ ద సైట్, జియోలాజికల్ నెక్స్ట్ వచ్చినప్పటికి ఫౌండేషన్ షేప్ బేరింగ్ కెపాసిటీ ఎంత, వీటితో పాటుగా హైడ్రాలిక్ పర్టికులర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అప్ స్ట్రీమ్ సైడ్కి డౌన్ స్ట్రీమ్ సైడ్కి ఎలా ఉన్నాయి. అప్ స్ట్రీమ్ సైడ్ అనేది వాటర్ని రిసీవ్ చేసుకుంటున్నాం గేట్స్ దగ్గర, అప్రోచ్ చేయాలంటే ఏ కండిషన్స్ ద్వారా మనం అప్రోచ్ చేసుకోవచ్చు. అలాగే డెలివరీ చేయాలంటే ఎట్లా డెలివరీ చేయాలి, డెలివరీ చేయడానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి హైడ్రాలిక్ ఎనర్జీ, నెక్స్ట్ వన్ వచ్చి డిసిస్పేషన్ ఆఫ్ హైడ్రాలిక్ ఎనర్జీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టికల్గా స్పిల్ వేస్ అనేది ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. చూడండి 2 షట్టర్స్ మధ్య ఎట్లా ప్రొవైడ్ చేశారో, ఇట్లాగా పై నుంచి కింద వరకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే చూడండి చక్కగా ఈ డ్యామ్ వల్ల యానిమల్స్ కూడా సర్వైవ్ అవుతాయి డ్రింకింగ్ పర్పస్ కోసం. అలాగే గ్రాస్తో ఫీడింగ్, ఇవంతా కూడా సో మచ్ ఆఫ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ హియర్. we create the tourism development also for the irrigation purpose and drinking purpose and flood controlling in low areas. So much of facilities are used for that dams. సో మీకు ముందు చెప్పిన టాపిక్లో ఏంటంటే అది అప్ స్ట్రీమ్ సైడ్ అనమాట, ఇది డౌన్ స్ట్రీమ్ సైడ్ ఎట్లా ఉంటాయి అన్నమాట. గేట్స్ షట్టర్స్ చూసారా ఎట్లా డిజైన్ చేశారో, ఆ డిజైన్ చూడండి, అబ్జర్వ్ చేయండి. హారిజంటల్గా ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చిన